హాయ్ ఫ్రెండ్స్. మనలో చాలామంది ఇలా సెటప్ జేసుకుంటారు ఇండికేటర్స్‌తోన. ప్రైస్ మూవ్‌మెంట్ ఎలా ఉంది అని చూసుకోవడానికి ఎంఎస్‌సిడి అని జెప్పేసి, ఇంకా డైవర్జెన్సీ, ఆర్ఎస్ఐ అని జెప్పేసి చాలా ఇండికేటర్స్ మూవింగ్ యావరేజెస్ ప్లస్ బాయిలింగర్ బ్యాండ్ ప్లస్ పివోట్ పాయింట్స్ ఇలా చాలా వరకు డ్రా చేసుకుంటారు. ఇవన్నీ చూస్తే ప్రైస్ అనేది మనకి ఎక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, సపోర్ట్ ఎక్కడ ఉంది అనేది ఐడియా రాదు. సో ఇవన్నీ మీకు కన్‌ఫ్యూజ్ చేస్తాయన్నమాట. ఇండికేటర్స్ ఎప్పుడైనా సరే లాగింగ్ ఇండికేటర్స్ అంటే లేట్‌గా ప్రైస్ వెళ్ళిన తర్వాత సిగ్నల్ ఇస్తది మనకి. ఇండికేటర్స్ కంటే ప్రైస్ యాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఇవాళ నిఫ్టీని చార్ట్ రీడింగ్ చేద్దాము. క్లియర్‌గా చార్ట్ రీడింగ్ చేద్దాము. ఓకే. గ్యాప్ అప్ అయిన తర్వాత మనకి ఎలా ప్రైస్ మూవ్‌మెంట్ అయింది, మనం ఎక్కడ సపోర్ట్‌ని డ్రా చేసుకోవచ్చు, రెసిస్టెన్స్ ఎక్కడి వరకు ఉంది, ఇలాంటివన్నీ క్లియర్‌గా అబ్జర్వ్ చేద్దాము. మీకు చార్ట్ రీడింగ్ అనేది చాలా ఈజీ అవుతుందన్నమాట మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే. ఓకే. నేను ఫస్ట్ ఈ ఇండికేటర్స్ అన్ని తీసేస్తా. ఇలా సెట్ చేసుకోకండి ఎప్పుడు. ఓకే. నేను ఆర్ఎస్ఐ తీసేసిన తర్వాత పివోట్ పాయింట్స్, బాలింగర్ బ్యాండ్స్ ఓకే. ఇవి అవసరం లేదు. ఇవి కూడా తీసేస్తాను. ఓకే. ప్యూర్లీ ప్రైస్ యాక్షన్ ఎంటీ నేకెడ్ చార్ట్ మీద మనం రీడ్ చేద్దాం. మనం ఫస్ట్ 1 అవర్ చార్ట్ లోకి వెళ్దాం. 1 అవర్ చార్ట్ లోకి వెళ్తే మనకి ఇక్కడ డ్రాయింగ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా క్లియర్ చేస్తా. 4 డ్రాయింగ్స్ ఉన్నాయి. ఓకే. ఇది క్లియర్ చార్ట్ నిఫ్టీ అని ఇక్కడ కనబడుతుంది చూడండి. 1 అవర్ టైం ఫ్రేమ్. ఓకే. మనకి ఇప్పుడు లెవెల్స్ ఎలా డ్రా చేసుకోవాలి, మనం ముందే అనుకున్నాం ఏంటి, ప్రైస్ అనేది ఒక హైవేలో వెళ్తూ ఉంటది అంతే. ఓకే. ఇక్కడ చూడండి మనం ఒక లైన్ డ్రా చేస్తే మనము డే ఆఫ్టర్ ఎస్టర్డే అంటే 2 డేస్ బ్యాక్ కూడా మనము ఇలా డ్రా చేసాం యాక్చువల్‌గా. చూడండి. మనకెప్పుడు ప్రైస్ ఎంట్రీ తీసుకోవాలి అనే ఇన్నర్ వాయిస్ ఉంటది గదా, దాన్ని మనము ఇగ్నోర్ చేయాలి. ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, మిస్ అయిద్దేమో అనేది కాకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్స్ డ్రా చేసుకొని ఏ ఏరియాకొస్తే మనకు సపోర్ట్ ఉంది, ఏ ఏరియాలో మనకి రెసిస్టెన్స్ ఉందనేది డ్రా చేసుకోవాలి. ఓకే. ఇది చూడండి ఈ పాయింట్ ఈ హై కనెక్ట్ చేస్తే మనకి ఇలా వచ్చిందనమాట. ఈలో ఇక్కడ గ్యాప్ ఉంది. మనం మొన్ననే మాట్లాడుకున్నాం. ఇక్కడ గ్యాప్ ఉన్న 2-3 డేస్ పట్టొచ్చు ఫిల్ చేయడానికి అని చెప్పేసి. ఓకే. ఇంక ఫిల్ చేసే ఛాన్స్ అయితే ఇప్పుడు అంతలా లేదు నాకు తెలిసినంత వరకి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఇస్తే చెప్పలేము. ఓకే. మార్కెట్ బ్యాడ్ న్యూస్ వల్ల మనకి సినారియో ఏంటి, ఇవాళ మనం ఇంట్రాడే ట్రేడింగ్ కాబట్టి సినారియో ఏంటో చూద్దాం, రీడింగ్ చేద్దాం. ఇప్పుడు మనం 1 అవర్ అయిపోయింది కదా, లాక్ చేసుకున్నాం దీన్ని. ఎందుకంటే లాక్ చేసుకోకపోతే మళ్ళీ అటు ఇటు జరుగుతూ ఉంటది అనమాట. ఓకే. ఇప్పుడు మనకి క్లియర్ గా ఒక ఐడెంటిఫై ఏమైంది చార్ట్ లో అంటే ఇక్కడ చూడండి, బ్రేక్అవుట్ అయింది. ఓకే. ట్రెండ్ లైన్ అనుకోండి ఇది ఫర్ ఎగ్జాంపుల్. ఈ లైన్ ట్రెండ్ లైన్ అనుకోండి. నేను ఒక పని చేస్తా, ఒక్క నిమిషం. ఓకే. ఈ లైన్ ట్రెండ్ లైన్ అనుకోండి. ఇంకొంచెం థిక్నెస్ చేద్దామా, మనకి థిక్నెస్ కొంచెం సెట్టింగ్ లో చేద్దాము. ఏ పాయింట్ 1 ఓకే. 1 ప్లస్ 0 కొంచెం థిక్నెస్ చేసుకుందాం మీకు కనబడడానికి ఈజీగా. ఓకే. ఇది ట్రెండ్ లైన్ మనకి. ఇప్పుడు ఏమైంది, ప్రైస్ అనేది ఇది బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రిజెక్షన్ అయింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రిజెక్షన్ అయింది. ఓకే. ఈ ఏరియాలో స్ట్రగుల్ చేస్తుంది ప్రైస్. నెక్స్ట్ ఇంకొక లెవెల్ డ్రా చేద్దాం మనం. ఏం డ్రా చేద్దాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఈ ఏరియా మొత్తంలో చూస్తే మనకు సపోర్ట్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఇవాళదే చూద్దాం. మెయిన్ ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ నుంచి రీడ్ చేద్దాం మనం. ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, తర్వాత బిహేవియర్ ఎట్లా ఉందో చూద్దాం. ఓకే. ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత పుట్స్ ఆల్రెడీ డికే అయినాయి. ఓకే. డికే అయిన తర్వాత సెల్ చేయడానికి చాలా మంది డేర్ చేయరు. ఓకే. పుట్స్‌ని. దాని తర్వాత మూవ్‌మెంట్ కూడా వచ్చింది పై సైడ్ మూవ్‌మెంట్ వచ్చింది ప్రైస్‌లో. మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత పుట్స్ అనేది ఇంకా చాలా డికే అయితాయి. ఓకే. పుట్స్ ప్రీమియంలో. దాని తర్వాత చూడండి మీరు, ఒకవేళ పైకి వెళ్ళాలి అనుకుంటే స్లోగా వెళ్తది. ఇక్కడ నుంచి స్లోగా వెళ్తది. ఎక్కడి దాకా వెళ్తది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా, గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ స్వింగ్ ఉంది కదా, ఈ ఏరియా దాకా రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత చూస్తే ఇంకెక్కడ ఉంది రెసిస్టెన్స్, ఈ ఏరియాలో కూడా ఉంది. ఒకటి గ్యాప్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, 2 ఉన్నాయి. ఈ ఏరియాలో ఉంది చూడండి గ్యాప్. ఓకే. ఇప్పుడు మనకి సపోర్ట్ ఏరియాకి వస్తే మార్కెట్ ఏం చేయాలనుకుంటుంది, పైకి వెళ్ళాలనుకుంటుంది. ఓకే. పైకి వెళ్ళాలి అనుకుంటే మనకి ఈ ఏరియా సపోర్ట్ ఏరియా జోన్లో ఈ ఏరియా జోన్ కానీ ఈ జోన్ కానీ
మనకి కన్ఫర్మేషన్ వస్తాయి. ఈ ఏరియాలో మనకి కన్ఫర్మేషన్ వస్తే మనం ఏం చేస్తాము, బయింగ్ సైడ్ థింక్ చేస్తాం అనమాట. ఎందుకు సపోర్ట్ ఏరియా ఇది అంటే మార్నింగ్ ప్రైస్ అనేది 3 టైమ్స్ ఇక్కడే సస్టైన్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఏమన్నా మనకి మూవ్మెంట్ వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ దాకా ఫాల్ అయిన తర్వాత ఈ ఏరియాలో బై సిగ్నల్ కానీ ప్రైస్ హోల్డ్ కావడం కానీ జరిగితే మనం అప్పుడు ఇక్కడ దాకా టార్గెట్ పెట్టుకొని పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు అనమాట. అలా ఈ ఛానల్ పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పసే, అంటే బై చేయొచ్చు సెల్ చేయొచ్చు అంటే బై చేయమని కాదు, సెల్ చేయమని కాదు, మీకు ఒక అండర్స్టాండింగ్ కావడానికి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఈ ఏరియాలో ఏముంటుంది, బయర్స్ యాక్టివ్ ఉంటారు, ఈ ఏరియాలో ఎవరు ఉంటారు, సెల్లర్ యాక్టివ్ ఉంటారు. ఓకే, మనకి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ప్రైస్ స్లోగా మూవ్మెంట్ అయింది, ఇక్కడ దాకా హై బ్రేక్ అయింది, హయ్యర్ హై ఫామ్ అయింది, ఇక్కడ నుంచి హై బ్రేక్ చేసింది, హయ్యర్ హై అయింది, మళ్ళీ హయ్యర్ హై అయింది, మళ్ళీ లో తీసుకుంది, మళ్ళీ హయ్యర్ హై అయింది. ఓకే, స్వింగ్లో పోతుంది. అయితే మనకి ఇప్పుడు మామూలుగా ఏమనిపిస్తుంది అంటే కింద పడేటట్టు ఉంది, పుట్టు తీసుకుందాము, ఒకవేళ ఇటు నుంచి కొంచెం మూమెంట్ వచ్చినా పైకి వెళ్ళేటట్టు ఉంది, కాల్ తీసుకుందాము. ఇలా ఎప్పుడు చేయొద్దు, ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకి ఎమోషన్స్ అనేది ప్యారలల్ ఉండవు. మన ఎమోషన్స్ని ఎప్పుడు మార్కెట్ ఏమో ఇలా మూవ్ అవుతుంది కదా మార్కెట్ని. మీకు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను చెప్పే విషయాలు. కొందరికి ఒకలాగా అర్థం కావచ్చు, కొందరికి ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత బెస్ట్గా అర్థం కావచ్చు. కాకపోతే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే తొందరలోనే అర్థమయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రైస్ అనేది ఇలా పోతుంది అనుకోండి, ఉదాహరణకి మన మైండ్ ఏమైందంటే ఇట్లా ఇట్లా ఇలా 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 గ్లిచెస్ వస్తుంటాయి మన మైండ్లో. ఓకే, ఇలా గ్లిచెస్ వస్తుంటాయి. మనకు ఓ మూవీ ఉంది, F2 F1 మూవీలోనో వెంకటేష్ గారు చెప్తారు కదా, ఇట్లా ఇది లేడీస్ది బ్రెయిన్ ఇలా 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 కన్ఫ్యూజ్ ఉంటుంది, కానీ మన బ్రెయిన్ ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇంటికి రావాలనుకుంటే ఇంటికి వస్తుంది, ఇలా క్లీన్గా ఉంటుంది మన మగవాళ్ళ బ్రెయిన్, ఆడవాళ్ళ బ్రెయిన్ జిగ్జాగ్ ఉంటుంది అని ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అందులో. సో మన ట్రేడర్స్ బ్రెయిన్ కూడా ఎలా ఉంటుందంటే మార్కెట్ స్వింగ్స్ని బట్టి ఒక స్వింగ్ వస్తే మనకి 100 స్వింగ్లు వస్తాయి బ్రెయిన్లో. ఓకే, ఇలా వస్తూనే ఉంటాయి మన బ్రెయిన్లో. బై తీసుకుందామా, పుట్టు తీసుకుందామా, కాల్ తీసుకుందామా, పుట్టు తీసుకుందామా, కాల్ తీసుకుందామా, పుట్టు తీసుకుందామా, కాల్ తీసుకుందామా. ఈ నేచర్ని మనం కంట్రోల్ చేయగలగాలి. ప్రాబ్లము మార్కెట్లో లేదు, మార్కెట్ సైలెంట్ బిహేవియర్, మార్కెట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, ప్రాబ్లం వల్ల మన దగ్గరే ఉంది. ఓకే, మనకి ఇప్పుడు మనం మైండ్ ఎలా సెట్ చేసుకోవాలంటే ఇలా ఉండేటట్టుగా సెట్ చేసుకోవాలి. మార్కెట్ ఇలా వెళ్ళని మనకు సంబంధం లేదు. మన మైండ్ మాత్రం ఇలా ఉండేటట్టుగా చూసుకోవాలి, ప్లెయిన్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది కొంచెం స్ట్రాంగ్ చేస్తుంది మనల్ని. మనం క్యాపిటల్ పెంచుకోవాలి అనుకుంటే ప్రాసెస్ ఫాలో కావాలి. అది ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది మీకు అర్థమైద్ది మెల్లమెల్లగా, కాకపోతే లాంగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, లాంగ్ ప్రాసెస్. కొంచెం మీకు లాంగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి 3 మంత్స్లోనే ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఫాలో అయితే 3 మంత్స్ నుంచే ఎర్నింగ్ స్టార్ట్ కావచ్చు, కొందరికి 6 మంత్స్ పట్టవచ్చు. ప్రాసెస్ ఎంత సిన్సియర్గా ఫాలో అయితే, ఎంత హానెస్ట్గా ఫాలో అయితే అంత తొందరగా మనకి దీంట్లో ఒక బిజినెస్ మోడల్ని బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం మళ్ళీ చార్ట్లోకి వెళ్ళి. ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి, సపోర్ట్ గ్యాప్ ఉంది కదా, ఇది ఫిల్ చేసుకోవడానికి మేబీ రావచ్చు, ఎగ్జాంపుల్ అనుకుందాం. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, లేదు ఇటు నుంచే ఇక్కడ బయింగ్ చూపించకుండా ఇటు నుంచి ఇటు ఫాల్ కావచ్చు. ఎందుకు, ఈ గ్యాప్కి 50% కూడా రావచ్చు అనమాట, 50% కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి ఎక్కడైనా కన్ఫర్మేషన్ వస్తేనే మనం బయింగ్ పొజిషన్ తీసుకుంటాం, లేకపోతే ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం అనమాట. ఓకే, ఇలా మనం మైండ్ సెట్ని రెడీ చేసుకోవాలి. నేను చెప్పేది ఏంటి, బై చేయాలా సెల్ చేయాలని కాదు, మన సైకాలజీ ఎలా సెట్ చేసుకోవాలి అనేది మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ తీసుకుందాం అనుకోండి, మనం ఇక్కడ దాకా కూడా ట్రై చేయొచ్చు. అలా అంటే మనం ఫస్ట్ లెవెల్స్ డ్రా చేసుకుంటే మీరు టార్గెట్ని ఐడెంటిఫై చేయడానికి, డిఫైన్ చేసుకోవడానికి మీకు ఒక ప్లాన్ ఉంటుంది మన దగ్గర. ఒకవేళ లేదనుకోండి, మనం ఏం చేస్తామంటే ర్యాండమ్ ఎంట్రీస్ ఎక్కువ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీరు ఇలా చూడండి, ప్యారలల్ ఛానల్లో చూస్తే ఇప్పుడు ఏ ఇండికేటర్ అవసరం లేదు. ఇప్పుడు ఇలా చూడండి, జస్ట్ ఇలా చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు చూడండి, ఇలా చూస్తే ప్రైస్ అనేది ఈ లెవెల్లో మూవ్ అవుతుంది అనమాట. ప్రైస్ అనేది ఈ ప్యారలల్ ఛానల్లో పై లెవెల్లో మూవ్ అవుతుంది అనమాట. మనకి ఏం చెప్పినా లెఫ్ట్ సైడ్ ఉంటే ఇండియన్ డ్రైవింగ్ అనుకోండి, లెఫ్ట్ సైడ్ మనది ఇండియన్ డ్రైవింగ్ కదా. ఓకే, రైట్ సైడ్ ఉంటే యూఎస్ డ్రైవింగ్ అనుకోండి, యూఎస్ వాళ్ళ రూల్స్ ఏముంటే రైట్ సైడ్ ఉంటుంది, స్టీరింగ్ కూడా రైట్ సైడ్ డ్రైవ్ చేయాల్సి వస్తుంది.
ఓకే. అలా ఇప్పుడు మనకి ఎలా నడుస్తుంది ప్రైజు? ఇండియన్ రోడ్‌లో నడుస్తుందనమాట. ఇప్పుడు సేమ్ ఇలా గూడా జూసుకుంటే, ఇక్కడ గూడా జూసుకుంటే ఎలా ఉంది పెద్ద ప్యారలల్ ఛానెల్‌లో గూడా మనకి ప్రైజ్ అనేది ఇది యూఎస్‌ఏది. ఓకే. ఇది ఇండియాది. ఓకే. దాటేమైంది ప్రైజ్ అనేది బయటికెళ్ళిందనమాట. ఇక్కడ మళ్ళీ స్మాల్ రోడ్ జూస్తే మనకిక్కడ స్మాల్ రోడ్ జూస్తే ఏముంది? ఇండియా సైడే మూవ్ అయితుంది. మనకి యూఎస్‌ఏ సైడ్ వచ్చిందంటే మనకి డ్రాప్ వచ్చే అవకాశం ఇక్కడ దాకా ఉండొచ్చు. ఇలా రీడ్ చేసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే నాకు టార్గెట్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. మనం మిడిల్‌లో ఎంట్రీ తీసుకుంటే ఏమైద్ది? మనకు టార్గెట్ వచ్చే అవకాశాలు 50% తక్కువుంటాయి. 50% కూడా కాదు. 90% తక్కువుంటాయి. స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువుంటాయన్నమాట. ఇంత హైలో తీసుకుంటే. పోనీ మీరు మనం ఒక 50 పాయింట్స్ ఇవ్వగలుగుతామా స్టాప్ లాస్? ఇవ్వలేము. మన మనీ మేనేజ్మెంట్‌లో ఇది కుదరదనమాట. ఓకే. 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తే మనకి టార్గెట్ ఎంత కావాలి అప్పుడు? మనకి 100 పాయింట్స్ అట్‌లీస్ట్ 100 పాయింట్స్ కావాలి. ఈ లెవెల్ దాకా కావాలన్నమాట. ఇలా చూసుకోవాలి. ఇప్పుడు మనకి టార్గెట్ ఎక్కడ దాకా ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. ఈ ఏరియా దాకా ఉంది. ఈ ఏరియా దాకా ఉంటే మనకి ఎన్ని పాయింట్స్ అయితుంది చూస్తే ఈ ఏరియా నుంచి చూద్దాం. ఓకే. 26 పాయింట్స్ అయితుంది. మీరు ప్రీమియంలో ఏం ఎక్స్‌పెక్ట్ చేయగలరు? కనీసం ఒక 40 పాయింట్స్, 50 పాయింట్స్, 30 పాయింట్స్, 20 పాయింట్స్ కూడా రాదు. మళ్ళీ ఇంకోటేంది స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటాయి. ఓకే. ఈ క్యాండిల్స్‌ని అబ్జర్వ్ చేద్దాం. ఓన్లీ క్యాండిల్స్‌ని అబ్జర్వ్ చేద్దాం. ఓకే. మీరు స్క్రీన్ కూడా రీసెట్ చేయకుండా చూస్తే చాలా టైట్ ఉంది చూడండి. అంటే రీసెట్ చేసి ఇలా అనకుండా ఓన్లీ ఇలా పెట్టి జూమ్ చేసి చూడండి. ప్రైస్ అనేది వన్ డేలో చూస్తే చాలా టైట్ మూవ్ ఉందన్నమాట. ఓకే. మీకు అర్థమైపోద్ది. ఇలా అంటేనే మీకు క్లియర్‌గా వస్తుంది. ఇలా అంటే చూడండి చాలా టైట్ ఉంది. అంటే ప్రైస్ అనేది చాలా చార్ట్‌లో చాలా టైట్‌గా మూవ్ అవుతుందని అర్థం అనమాట. ఇప్పుడు కొంచెం ఇలా చేస్తే కొంచెం ఫ్రీగా కనబడొచ్చు. ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేద్దాం మనం. ఓకే. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ పడ్డది. ఓకేనా. గ్రీన్ పడ్డ తర్వాత మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సెల్లర్ రాలేదు. సెల్లర్ వచ్చినా గానీ రిటైల్ ట్రేడర్స్ మనలాంటి వాళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ. ఇక్కడ ఏమొచ్చింది? ఈ రెడ్ క్యాండిల్‌లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇంత గ్యాప్ అప్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి దాదాపు 200 పాయింట్స్ ఉంది. 200 పాయింట్స్ గ్యాప్ అప్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ ఆబ్వియస్లీ వస్తది ఖచ్చితంగా. ఓకే. ఈ క్యాండిల్ ప్రాఫిట్ బుకింగ్. ఓకే. దాని తర్వాత కంటిన్యూగా గ్రీన్ క్యాండిల్ పడ్డది చూడండి. అంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత మామూలుగా ఏమనుకుంటాం మనము? సెల్లర్ ఉన్నాడు అనుకుంటాం ఇక్కడ. పుట్ సైడ్ ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉందనుకుంటాం. కానీ మార్కెట్ ఏం చేసింది? మళ్ళీ కంటిన్యూయేషన్‌గా ఒక డోజీ ఫార్మ్ చేసింది. తర్వాత ఫాలో త్రో క్యాండిల్ ఫార్మ్ చేసింది. దాని తర్వాత కంటిన్యూయేషన్ ర్యాలీలో ఉంది. ఇప్పుడు కొంచెం పెద్దగా చేస్తా ఇది మనకు క్లియర్‌గా అర్థం కావడానికి. ఇలా ఉంటే కొంచెం మీకు క్లియర్‌గా విజన్ అనేది క్లియర్ కనబడతది. ఓకే. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ ఏరియా తర్వాత ఫాలో త్రో క్యాండిల్ వచ్చింది. చూడండి ఫాలో త్రో క్యాండిల్‌ని ఎంత బాగా రెస్పెక్ట్ చేసింది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్స్ ఉండొచ్చు? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్స్ వచ్చింది? 50 పాయింట్స్ వచ్చింది. ఓకే. ఆల్రెడీ 200 పాయింట్స్ గ్యాప్ అప్. తర్వాత 50 పాయింట్స్ అప్ మూవ్ వచ్చింది. ఓకే. మీరు ఏమి టార్గెట్ ఎక్స్‌పెక్ట్ చేయగలరు? అంటే ఓకే. నిఫ్టీ 400 పాయింట్స్ పోతే 400 పాయింట్స్ పోతే అంటే ఒకవేళ మనకి ఇక్కడ కనిపియాలి. ఏం కనిపియాలి? చెప్తా. ఇప్పుడు క్లియర్‌గా చూడండి మీరు. లిక్విడిటీ అనేది మార్కెట్‌కి చాలా బూస్ట్ ఇస్తదనమాట. లిక్విడిటీ అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హై ఉంది. ఈ హైని బ్రేక్ చేసింది. మార్కెట్ ఒకవేళ ఫాల్ కావాలి అనుకుంటే ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో, స్టాప్ లాసెస్ ఉన్నాయో ఈ ఏరియాలో వాళ్ళందరూ స్టాప్ లాస్ హిట్ చేసుకొని మార్కెట్ ఇలా వచ్చేయాలి. ఓకే. ఫాల్ కావాలి స్పీడ్‌గా. కానీ మార్కెట్ ఏం చేసింది? హోల్డ్ అయితుంది ఇక్కడ. ఓకే. సో, లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకి 400 పాయింట్స్ మూవ్‌మెంట్ ఇయ్యాలి అనుకుంటే సెల్లింగ్ సైడ్ ఫస్ట్ చూయించాలి. ఎవరికి? మార్కెట్‌లో రిటైలర్స్‌కి సెల్లింగ్ సైడ్ పడుతున్నట్టు చూయించాలి మంచిగా. చూయించిన తర్వాత ఒక లెవెల్‌లో మనకి ఎవరైతే సెల్లింగ్ పొజిషన్ తీసుకుంటారో అక్కడి నుంచి రివర్స్ తీసుకుంటది బయింగ్ సైడ్. మార్కెట్ నేచరే ఇలా ఉంటది. మనకి ఎగ్జాంపుల్‌గా కూడా చూపిస్తా మీకు ఒకటి. లిక్విడిటీ ఎలా అనేది ఇప్పుడు చూడండి. ఈ ఏరియాలో ఉంది కదా! ఈ ఏరియా లో ఉంది. ఓకే. లో బ్రేక్ అయింది. లో బ్రేక్‌ఔట్ అయింది. బ్రేక్ కాదు. బ్రేక్ అంటే ఏంది? విక్ రావడం. బ్రేక్‌ఔట్ అంటే ఏంది? క్లోజ్ కావడం. బ్రేక్‌ఔట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఏమైంది? పైకెళ్ళింది. ఓకే. బ్రేక్‌ఔట్ అనేది ఫెయిల్ అయింది ఇక్కడ. ఏం చేసింది ఇక్కడ? ఇంత పెద్ద క్యాండిల్ పడ్డదంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సెల్లింగ్ పొజిషన్ కన్ఫర్మ్ అనిపిస్తది. ఒకవేళ మనం ఇలా చూసామనుకోండి.
ప్రీవియస్‌ది వదిలేసి ఇలా చూసామనుకోండి. మనకి ఎలా కనిపిస్తది ఈ ఏరియా? ఓకే. ఇంకా మార్కెట్ ఫాల్ అయ్యేటట్టుంది అనిపిస్తది. కానీ మార్కెట్ ఏం చేసింది? ఇక్కడ లిక్విడిటీని తీసుకొని, మళ్ళీ రిజెక్షన్ తీసుకొని పైకెళ్ళి సో, చూడండి ఇంక మూవ్‌మెంట్ అనేది పై సైడే ఉంది మొత్తం. సో, మార్కెట్ ఎలా లిక్విడిటీ తీసుకుందో చూడండి. ఎక్కడెక్కడ తీసుకుందో చూపిస్తాను మీకు. ఈ ఏరియాలో ఒకటి, దాని తర్వాత ఈ ఏరియాలో ఒకటి. ఓకే. హ్మ్. దాని తర్వాత ఇది సపోర్ట్ అనుకుంటారు కదా మామూలుగా. ఈ ఏరియా ఒకటి. చూడండి లిక్విడిటీ ఇక్కడ కూడా తీసుకుంది. పైకి మూవ్‌మెంట్ వచ్చింది. ఓకే. పోనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇక్కడ ఎవరైనా సెల్లింగ్ తీసుకున్నారనుకోండి. సెల్లింగ్ తీసుకున్న వాళ్ళ స్టాప్ లాసెస్ ఇక్కడుంటాయి. లేదంటే ఇక్కడుంటాయి. లేదంటే ఇక్కడ గూడా ఉంటాయి. ఓకే. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళవి హోల్డింగ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి వాళ్ళకి హ్యూజ్ లాస్ వచ్చే అవకాశం ఉంటదనమాట. ఇది చూడండి ఇక్కడ లిక్విడిటీ తీసుకోవడం వల్ల మార్కెట్‌కి బూస్ట్ వస్తది ఎప్పుడైనా సరే. ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది. ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది. ఓకే. ఈ ఏరియాస్ గూడా కొంచెం అబ్జర్వ్ చేయాల్సొస్తది మనం. ఓకే. సేమ్ అలాగే ఈ ఏరియాలో కూడా చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ప్రెజెంట్ నడిచే సినారియోలో చూద్దాం. ఇప్పుడు మనము బై సైడ్ చూసాం గదా! సెల్ సైడ్ చూద్దాం ఇప్పుడు. సెల్ సైడ్ చూస్తే మనకి ఇలా చార్ట్ అర్థం కాకపోతే మనం ఏం చేయాలి? సింపుల్ లాజిక్. ఏం లేదు. ఇన్వర్స్ స్కేల్ పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి మీకు అంటే చార్ట్ రివర్స్‌లో మనకి. చార్ట్ రివర్స్‌లో ఉందన్నమాట. ఓకే. రివర్స్‌లో ఉన్నప్పుడు మీరు చూడండి. సేమ్ ఇలాగే ఉంది. కానీ మీరు లాంగ్ వ్యూ చూస్తే మీకు క్లారిటీ వస్తది. ఓకే. ఇప్పుడు సపోర్ట్ ఎక్కడుంది? ఈ ఏరియాలో ఉంది. మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఈ లైన్ దగ్గర ఉంది. ఈ లైన్ టచ్ చేయకుండా ఒకవేళ పైకెళ్ళిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇక్కడ నుంచి అంటే పైకి మీన్స్ ఏంది? కిందికొచ్చిందనుకోండి ప్రైస్. ఓకే. ఇలా మూవ్ అయిందనుకోండి. దాని తర్వాత ఈ ఏరియాకొచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. ఎందుకు? ఈ ఏరియాలో టార్గెట్ ఉంది కాబట్టి. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ఇచ్చిందంటేనే చాలామంది టార్గెట్స్ వచ్చేసినట్టే. మళ్ళీ దాని తర్వాత 50 పాయింట్స్ మూవ్ వచ్చింది అంటే వెయిట్ చేసిన వాళ్ళకి పేషెన్స్‌గా ఉన్న వాళ్ళకి ఇంకో 50 పాయింట్స్ ఎక్కువ ఇచ్చినట్టే అనమాట. సో, దాని తర్వాత ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. దీని మూవ్ ఇంకా రావాలి అని చెప్పేసి. మేబీ రావచ్చేమో మార్కెట్‌లో. అది బిగ్ ప్లేయర్స్ ప్లే చేయొచ్చేమో. కాకపోతే మన అనాలిసిస్ ప్రకారం మనం చేయాల్సిందేందంటే ఇది రెసిస్టెన్స్. సో, ఈ ఏరియాకొస్తే మనకి సెల్లింగ్ ఏమన్నా కనిపిస్తే మనం టార్గెట్ ఇక్కడ దాకా పెట్టుకుంటాం. ఈ ఏరియాలో ఏమన్నా బయింగ్ వస్తే ఇక్కడ దాకా పెట్టుకుంటాం అనమాట. ఈ రెండే. మనం చార్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే స్ట్రెయిట్ లెవెల్‌లో పెట్టుకుందాం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఒకవేళ చార్ట్ అర్థం కాకపోతే మీరు రివర్స్‌లో పెట్టుకొని కూడా ఒకసారి చూసుకోవాలి. ఓకే. ఇలా చార్ట్ రీడింగ్ చేయాలి. ప్లస్ ఇంకోటేంది ఈ లెవెల్ మధ్యలో ఎప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి లేకపోతే ఔట్ ఆఫ్ ది మనీ మూవ్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకి 1 మినిట్‌లోకి, 2 మినిట్స్‌లోకెళ్ళేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 మినిట్ ఉంది. 1 మినిట్‌లోకెళ్ళేసి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏంది మనకి పుట్టుకి బ్రేక్‌ఔట్ అయితే పుట్టుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఔట్ ఆఫ్ ది మనీ తీసుకొని ఎక్కువ లాట్‌లేసి ఇక్కడ దాకా టార్గెట్ పెట్టుకొని ఇలాంటివి చేయొద్దనమాట. ఇవన్నీ ఏందంటే ఇన్సానిటీకి దారి తీస్తాయి. అంటే ఒక పిచ్చితనంగా మారిపోతుంది. సో, అందుగురించనే మనము ఎప్పుడైనా సరే మార్కెట్‌ని రెస్పెక్ట్ జేయాలి. ప్రైజ్‌ని ఫాలో అవ్వాలి. సో, ప్రైజ్ ఆ లెవెల్‌కొచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. మనం మనకి ఇబ్బంది అనిపియొచ్చు. మనకి ట్రేడ్ తీసుకోవాలి. ఆ క్రేవింగ్ ఉంటది. ఆ అబ్సెషన్ ఉంటది. ఆ అబ్సెషన్‌ని మనం కంట్రోల్ జేసుకోవాలి ఎట్టి పరిస్థితిలో. ఇది ఓవర్ ట్రేడింగ్ గాని లేకపోతే ట్రేడ్ తీసుకోవాలని ఉండడం అనేది అబ్సెషన్ అనేది ట్రేడర్‌కి ఉండే ఒక డిసీజ్ లాంటిది. అర్థం చేసుకోండి నేనెందుకు చెప్తున్నానో. కాకపోతే ఒక్కటే ఒక్క విషయం చెప్పగలను నేను. మీ దగ్గర క్యాపిటల్ ఉన్నప్పుడే వినడానికి, అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మీ దగ్గర క్యాపిటల్ ఉన్నంత సేపు మన మైండ్ మ్యానిప్యులేషన్ ఎలా చేస్తదంటే, మన దగ్గర క్యాపిటల్ ఉన్నంత సేపు ఎవ్వరి మాటని సరిగ్గా వినేలా చేయదనమాట. ఓకే. నాకు తెలుసు అనే విధానంలో పోతది. ఓకే. దాన్ని కొంచెం తగ్గించుకోవాలి. మన మైండ్‌ని కొంచెంగా స్క్రాప్ ఉంటది. ఆ అన్నోన్ ఫియర్స్ తీసేసి ఎంప్టీగా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకి సిస్టమ్‌లో క్యాచీ ఫైల్స్ ఉంటాయి గదా! అవన్నీ ఎలా అయితే రిమూవ్ చేస్తామో, సో, అన్నోన్ డేటా లేదంటే అవసరం లేని డేటా ఎలా అయితే రిమూవ్ చేస్తామో, మన మైండ్‌ని గూడా ఎప్పటిదప్పుడు క్లీన్‌గా చేసుకోవడానికి ట్రై చేయాలనమాట. మనకు మార్కెట్ ఆపర్చునిటీ ఇస్తది. ఆపర్చునిటీ ఇయ్యకపోతే వెయిట్ చేయండి. ఇవాళ ఇవ్వకపోతే రేపు ఇస్తది మనకి. అంతే గదండీ! కానీ ప్రతిసారి స్టాప్ లాస్ చేయడము, హ్యూజ్ క్వాంటిటీ తీసుకోవడము, ఔట్ ఆఫ్ ది మనీకెళ్ళడము ఇలాంటివి చేయొద్దు. మనకి చాలా రిస్క్ అయిద్దనమాట. సో, నేను చేసిన మిస్టేక్సే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే 20,00,000
అంటే ఇంచుమించుగా 2,000,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ వాళ్ళు కూడా ఈ ట్రేడింగ్ చేయలేక క్రెడిట్ కార్డ్స్, ఇన్సూరెన్స్‌లు అమ్ముకుంటున్నారు. మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి. అది డెడ్ న్యూస్ యాక్చువల్‌గా. న్యూస్ అనేది ఫాలో కాకండి. ఇవాళ ఒకలా ఉంటది. ఇప్పుడు ట్రంప్ మూడ్‌ని బట్టి మార్కెట్ మూవ్ అయితుంది అని చెప్పేసి మనం కూడా ట్రంప్ మైండ్‌ని మనం కంట్రోల్ చేయాలని చూడొద్దు. మన మైండ్‌ని స్టేబుల్ పెట్టుకోవాలి. ట్రంప్ ఎలా అయినా చేయనియండి. మనకు సంబంధమే లేదు. సేఫ్ సైడ్ ట్రేడింగ్‌కి ఎన్ని పాయింట్స్ కావాలి? 40, 50 పాయింట్స్ కావాలి నిఫ్టీలో. దాని గురించి ట్రంప్ ఏం చేస్తే మనకెందుకు? ఎక్కడ ఏమైతే మనకెందుకు? అవసరమే. ఎవరికి అవసరము? జనరల్ వాళ్ళకి అవసరం. ట్రేడర్స్‌కి అవసరం లేదు. ట్రేడర్స్‌కి న్యూస్ తెలుసుకుంటే పానిక్ అయితారు. ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేది ఉంది, లేకపోతే బ్యాడ్ న్యూస్ వచ్చింది అని చెప్పి నిన్న నైట్ వీడియో చూసారనుకోండి. మీరు నిన్న నైట్ వీడియో చూసారనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? సో నేనైనా సరే మనం ఏం చేస్తాం అప్పుడు? మనం ఏం చేస్తామంటే పుట్ సైడ్‌కే మన మైండ్ సెట్ ప్లాన్ చేసి ఉంటది. ఎప్పుడు చూసినా పుట్ తీసుకోవాలనే ఉంటది. ఇప్పుడు నిన్న వచ్చిన వీడియోస్‌లో చూడండి, మార్కెట్ క్రాష్ అయ్యే అవకాశం ఉందేమో ఇలాంటి న్యూస్‌లు వచ్చినాయి అనుకోండి. మనం ఏం చేస్తాం అప్పుడు? ఓపెన్ కాగానే ఈ రెడ్ క్యాండిల్ చూసి పుట్టుకు తీసుకుంటాం. ఓకే. ఈ రెడ్ క్యాండిల్ చూసి పుట్టుకు తీసుకుంటాం. ఇక్కడ తీసుకోవచ్చు. నేను చేసిన మిస్టేక్స్ ఇవన్నీ. ఇక్కడ తీసుకోవచ్చు. అయిపోద్ది. ఇక్కడికి మన స్టాప్ లాసెస్ అన్నీ ట్రిగర్ అయిపోయి ఉంటాయి. ఇంక మీరు ఒకవేళ రియల్ ఫాల్ వచ్చినా గానీ మీరు డేర్ చేయలేరు. ఇంతసేపు హోల్డ్ కూడా చేయలేం మనం అనమాట. ఇదొక్కటి కొంచెం దృష్టిలో పెట్టుకోండి. పొజిషన్ తీసుకోవడం కంటే ఫస్ట్ లెవెల్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, సపోర్ట్ దగ్గర ప్రైస్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, సపోర్ట్ దగ్గర బ్లైండ్ గా బై చేయడం కాదు, సపోర్ట్ దగ్గర ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది, సో రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇక్కడ పొజిషన్ తీసుకోవచ్చా, బయర్స్ ఏమన్నా వీక్ ఉన్నారా, లేకపోతే సెల్లర్స్ ఏమన్నా వీక్ అయ్యారా, ఇవన్నీ కొంచెం కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది మనం. ఓకే. పొజిషన్ అంటే ఓన్లీ మార్కెట్ లో సరే చిన్న మూమెంట్ 10 పాయింట్స్ వచ్చినా చాలు, 5 పాయింట్స్ వచ్చినా చాలు. మార్కెట్ ని మనము రాయల్ గా ట్రీట్ చేద్దాము. మనం కూడా రాయల్ గా ఉండడానికి ట్రై చేద్దాం. చీప్ బిహేవియర్ మార్కెట్ లో పనిచేయదు అనమాట. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. చీప్ బిహేవియర్ మీన్స్ ఏంటి? నాకు పొజిషన్ కావాలి. కొంతమంది లైవ్ లో కామెంట్స్ కూడా చూస్తూ ఉంటాను నేను. వాళ్ళ కామెంట్ ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది నాకు అర్థమైద్ది. సో వాళ్ళు ఇప్పుడు తీసుకోవచ్చా, కాల్ తీసుకోవచ్చా, పుట్టు తీసుకోవచ్చా అని వేరే వాళ్ళ లైవ్ లో చూస్తే, సో నాకు అనిపించింది ఏంటంటే, మామూలుగా అంత అబ్సెషన్ ఉన్నప్పుడు మీరు ప్రాఫిట్ తీయడం అనేది చాలా ఇంపాసిబుల్. అసలు ప్రాఫిట్ తీయడం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ ఒక రోజు తీసినా ఏదో ఒక రోజు మాత్రం క్యాపిటల్ని అయితే మీరు లాస్ చేస్తారు. మొత్తం లాస్ అయిపోద్ది. మనము ప్రెడిక్ట్ చేయలేము. మనకున్నదల్లా ఒకటే ఏంటంటే మార్కెట్ లెవెల్స్ ఏంటి, మన టార్గెట్ ఏంటి, ఇవి డిఫైన్ చేసుకోవాలి. ప్రాబబిలిటీ ఎక్కడ ఎక్కువ ఛాన్స్ ఉంది అనేది చూసుకోవాలి మనం. సో వెయిట్ చేస్తే బెస్ట్. ఎందుకంటే 250 పాయింట్స్ వచ్చిన తర్వాత ఇంకొక 50 పాయింట్స్ మూవ్ రావాలన్నా కొంచెం టైం తీసుకుంటది. ఆల్మోస్ట్ ప్రీమియం డికే కూడా ఈ రేంజ్ లో, పుట్ డికే కూడా అయింటది, కాల్ డికే కూడా అయింటది, లాంగ్వి, అవుట్ ఆఫ్ ది మనీవి. మీకు కావాలంటే ఎగ్జాంపుల్ చూపిస్తా. నిఫ్టీ తీసుకుందాము. ఇప్పుడు 24,220 నడుస్తుంది కాబట్టి 23,800 పుట్టు చూద్దాం. ఓకే. ఆగస్టు 4th అవుట్ ఆఫ్ ది మనీ కదా ఇది చూద్దాం. ఇది చూడండి, డికే అవుతూనే ఉంది. ప్రైస్ ఏమో ఈ రేంజ్ లో ఉంది, ఇక్కడే ఉంది. కానీ ప్రైస్ ఇక్కడ రేంజ్ లో ఉందా? లేదు. ఇంకా కొంచెం డికే అవుతూనే ఉంది. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు కాల్ చూద్దాం. ఎగ్జాంపుల్ కి కాల్లో చూద్దాం. 24,400 చూద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ చూడండి, హై మీద హై ఉంది. ఇప్పటికే ఇది మిడిల్కి వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇట్లా చూపిస్తా, మీకు క్లియర్ ఉంటుంది. ఇప్పుడు ఈ హై ఉంది కదా, ఫస్ట్ హై ఉంది కదా, 5 మినిట్స్ క్యాండిల్ హై కింద ఉంది చూడండి. హై కింద ఉంది ప్రైస్, మీరు అబ్జర్వ్ చేయండి. అదే ఇక్కడ హై చూడండి, ఈ హై నుంచి ప్రైస్ అనేది పైన ఉంది. ఓకే. ఇది డికే ఇష్యూ అనమాట. ఇదే డికే ఇష్యూ. ఓకేనా. అవుట్ ఆఫ్ ది మనీ అది చాలా ప్రాబ్లం క్రియేట్ చేసేది ఇదే అనమాట. ఓకే. ఆప్షన్స్లో ఉండే మెయిన్ ప్రాబ్లం కూడా ఇదే. మనం అదే సారీ అండి, పవర్ పోయింది. ఓకే అండి, పవర్ పోయింది. మళ్ళీ పవర్ వస్తే కంటిన్యూ చేద్దాం, లేదంటే మళ్ళీ నెక్స్ట్ డే రీడింగ్ చేద్దాం, రేపు రీడింగ్ చేద్దాం. పొజిషన్ ఏమైనా తీసుకుంటే అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.